ఎక్కడికి వెళ్తున్నావ్? ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను? వెళ్ళు ఇంట్లోకి, నీ గదిలో చదువుకో. అబ్బా, ముసలిదొకటి నా ప్రాణానికి ఎప్పుడు చూడూ ఇంట్లోనే ఉండాలి అంటుంది. గంగమ్మకి ఎవ్వరూ లేరు. కొడుకు కోడలు చనిపోయారు. వాళ్ల కూతురైన గిరిజని తను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మనవరాలిని ఇంట్లో నుండి అసలు బయటకు వెళ్లనివ్వదు. ఎవ్వరితో కలవనివ్వదు, ఆడుకోనివ్వదు. గిరిజను ఎప్పుడు కూడా తన గదిలోనే కూర్చోమంటుంది. గిరిజ ఆ గదిలో ఏడ్చుకుంటూ కూర్చుంది. ఎప్పుడు చూడూ ఈ గదిలోనే ఉండాలి అంటుంది. ఆడుకోనివ్వదు, ఎవ్వరితో కలవనివ్వదు. ఈ ముసల్దానికి చావన్నా రాదు. వెంటనే చేస్తే చాలా బాగుండు అంటూ రోజూ తిడుతూ ఉండేది. అవ్వముందు మాత్రం ఏం మాట్లాడకుండా ప్రేమగా నటించేది. అవ్వకి పక్షులంటే ప్రాణం. ఒక చిలకను పెంచుకుంది. ఆ చిలక గిరిజ రూంలోనే ఉంటుంది. ఒకరోజు గంగమ్మ పూజ చేసుకుంటుంది. దేవుడా, నా మనవరాలికి మంచి భవిష్యత్తు ఇవ్వు. నా కొడుకు కోడల్లా కాకుండా సంపూర్ణ ఆయుషివ్వు. గిరిజ 100 ఏళ్ళు నవ్వుతూ బతకాలి. ఈ ముసల్ది ఒకటి ఎప్పుడు చూడు పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది. దీనికి చావన్నా రాదు కదా. అప్పుడు చిలక మాటలకి అవ్వ ఆశ్చర్యపోయింది. ఇంట్లో ఎవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. మరి ఈ చిలక ఎలా నేర్చుకుంది? అవ్వకే అర్థం కాలేదు. గిరిజను పిలిచింది. గిరిజా, ఈ చిలుక ఎక్కడ్నుండి ఈ మాటలు నేర్చుకుంది? నువ్వేమైనా నేర్పించావా? అయ్యో నానమ్మ, మీరంటే నాకు చాలా ఇష్టం. దైవంతో సమానం నాకు. మిమ్మల్ని నేను తిట్టగలనా? గిరిజకి చాలా భయం వేసింది. ఒకవేళ చిలకకు ఆ మాటలను నేర్పించిన తనే అని తెలిస్తే అవ్వ తిడుతుందని అవ్వకి అబద్ధం చెప్పింది. కాని తాను చెయ్యలేని పని ఆ చిలక చేస్తున్నందుకు చాలా సంతోషించింది. అప్పటినుండి అవ్వమీద తనకున్న కోపం మొత్తాన్ని ఆ చిలకకు తిట్ల ద్వారా నేర్పించింది. ప్రతిరోజు రాత్రి చిలకకు మరికొన్ని తిట్లు నేర్పిస్తూ ఉంది. అవ్వ భోజనం చేస్తుంది. అప్పుడే చిలక, ఈ ముసల్ది అస్సలు మంచిది కాదు. దీన్ని చూస్తేనే మహాపాపం. దున్నపోతులాగా తింటుంది, అడ్డగాడిదలాగా పడుకుంటుంది. చావన్నా రాదు. నీలాంటిది బతికి ఉండడం మంచిది కాదు. ఎప్పుడు చూడు చెడ్డమాటలే మాట్లాడుతుంది. హరే, ఈ చిలుక నన్ను ఇంట్లో ప్రశాంతంగా భోజనం కూడా చెయ్యనివ్వడంలేదు. నన్ను చూడగానే తిట్లు పురాణం మొదలుపెడుతుంది. దీనికి నేనేం పాపం చేశాను? ఇదంతా చూస్తున్న గిరిజ మాత్రం లోపల చాలా సంతోషంగా నవ్వుకుంటుంది. ప్రతిరోజూ చిలకకు అవ్వని తిట్టడం, అవ్వ బాధపడడం ఇదే జరుగుతుంది. ఒకరోజు అవ్వ స్నేహితురాలు ఇంటికొచ్చింది. రా రంగమ్మా, చాలా రోజులైంది నిన్ను చూసి. నిన్ను చూడగానే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరం చాలా బావున్నాం. నిన్ను చూస్తే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నువ్వు బావున్నావా? ఆ వచ్చిందండి వయ్యారి. పేడముఖంది పందిలాగా తినడానికి వచ్చింది ఈ ఇంటికి. దీనికి పాయసంలో కడుపు నొప్పి మందు కలిపి ఇవ్వాలి. చీపురు కట్ట తీసుకుని ఇల్లు దాటే వరకు కొట్టాలి. చిలక మాటలకి రంగమ్మ ఆశ్చర్యపోయింది. ఇంటికి రమ్మని పిలిచి ఇంతలా అవమానం చేస్తారా అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. గంగమ్మ దీనికి ఎవరిదంతా నేర్పిస్తున్నది అని బాధపడింది. గిరిజ మాత్రం చిలకకు తను చెప్పిందే చేసినందుకు సంతోషించింది. ఒకరోజు గంగమ్మ శాస్త్రిగారింటికి వెళ్ళింది. శాస్త్రిగారు, ఈ మధ్య నా మనసేం బాలేదండి. నా చిలుక రోజూ నన్ను తిడుతూ ఉంది. దాని మాటలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. నాకేం చెయ్యాలో తెలియడంలేదు. ఎందుకంతలా బాధపడుతున్నావు? మా ఇంట్లో ఒక చిలకుంది. ఎప్పుడూ శాస్త్రీయంగా మంచి మాటలే మాట్లాడుతుంది. మనం ఏం నేర్పిస్తే చిలకలవే మాట్లాడతాయి. అయితే మీ చిలుకని వారం రోజులపాటు నాతో పంపించండి. దానితో సాహవాసం చేస్తేనైనా నా చిలుక 4 మంచి మాటలు నేర్చుకుంటుంది. సరేలే, దాందే ఉంది. ఓ వారం రోజులపాటే కదా. గంగమ్మ చాలా సంతోషించింది. ఆ చిలకను తనతో పాటే ఇంటికి తీసుకువచ్చి 2 చిలకలను ఒకే పంజరంలో ఉంచింది. ఆ పంజరాన్ని తన గదిలోనే పెట్టుకుని ఆ రాత్రి నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం, ఇంకా ఎన్ని నూకలున్నాయి ముసలిదానికి? ఈ రోజైనా చస్తుందా లేదా?
ఈ రోజైనా చస్తే బాగుండు. తథాస్తు. నువ్వేం బాధపడకు. నువ్వు అనుకున్నది తొందరలోనే నెరవేరుతుంది. నువ్వు మాట్లాడేది నిజం. అది వెంటనే జరుగుతుంది. నువ్వనుకున్నదే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఒక చిలక తిట్టడం, మరో చిలక అదే జరగాలని కోరుకోవడం, ఇదంతా గంగమ్మకి చిరాగ్గా అనిపించింది. ఈ 2 చిలుకలు కలిసి నా ప్రాణం పోయేదాకా తిడుతూనే ఉంటాయి. వెళ్ళండిక్కడ్నుంచి. ముందు నా ఇంటి గడపలోకి కూడా మీరు రావద్దు. వెంటనే పంజరం తెరిచి చిలకలను బయటికి గెంటేసింది.